మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ప్రతిపాదన గురించి సమాచారం తెలుసుకుందాం. హైదరాబాద్ అమరావతి మధ్య కొత్త గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం చేపట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ ప్రాజెక్టుపై కేంద్రం సీరియస్గా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ దీనిపై కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ నుంచి వచ్చిన రోడ్డు ప్రతిపాదనలకు సంబంధించి త్వరలో జరగనున్న కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు జరిపే అంశాన్ని పరిశీలించడం జరుగుతోంది. దీంతో హైదరాబాద్ అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్టు కూడా తెర మీదకు వచ్చింది. బడ్జెట్లో కేటాయింపు చేస్తారా, విడిగా ఏదైనా పథకంలో భాగంగా కేటాయింపు ఇస్తారా అన్నది వేచి చూడాలి. అమరావతి నుంచి ప్రస్తుతం హైదరాబాద్ వెళ్లాలంటే విజయవాడ మీదుగా NH-65 మాత్రమే దిక్కుగా ఉంది. లేదంటే గుంటూరు జిల్లా నుంచి హైదరాబాద్కు NH-167A ద్వారా వెళ్లడానికి అవకాశం ఉంది. ఇది చాలా దూరాభారంగా మారుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రాజధాని నుంచి హైదరాబాద్కు సౌకర్యవంతమైన రోడ్డు మార్గమే లేదని చెప్పాల్సి ఉంటుంది. పైగా దూరాభారంగా కూడా ఉంది. విజయవాడ నుంచి హైదరాబాద్కు NH-65 మార్గం దాదాపుగా 280 కిలోమీటర్ల వరకు ఉంది. ఈ మార్గం విజయవాడ మీదుగా సూర్యాపేట జిల్లా నుంచి హైదరాబాద్కు చేరుకుంటుంది. అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేదు. రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య సత్వర వేగవంతమైన రవాణా వ్యవస్థ ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమరావతి నుంచి హైదరాబాద్కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రతిపాదించింది. ప్రస్తుతం విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్లే ప్రధానమైన NH-65 ద్వారా దాదాపుగా 280 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. హైదరాబాద్ విజయవాడ NH-65ను 6 వరుసలుగా విస్తరించాల్సి ఉన్న ఈ పనులకు GMR సంస్థ చాలా కాలం నుంచి చేపట్టడం లేదు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కూడా హైదరాబాద్ విజయవాడ మార్గాన్ని 6 వరుసలుగా విస్తరించేందుకు చొరవ చూపించింది. కేంద్ర ప్రభుత్వం కూడా GMR సంస్థతో పనులు చేయించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే అమరావతి నుంచి హైదరాబాద్కు ప్రతిపాదించే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే మార్గం సరళ రేఖలుగా నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీ దగ్గర ప్రస్తావించగా ఆయన కూడా సుముఖత తెలిపినట్టు తెలుస్తోంది. అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ హైవే నూతన ప్రతిపాదన వల్ల దాదాపు 80 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. అమరావతి నుంచి హైదరాబాద్కు ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ద్వారా కేవలం 200 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుందన్నది అంచనాగా ఉంది. ఇప్పటి వరకు NH-60 ద్వారా హైదరాబాద్కు వెళ్లాలన్నా రావాలన్నా 5-6 గంటలు పడుతోంది. ప్రతిపాదిత అమరావతి హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వల్ల కేవలం 200 కిలోమీటర్ల దూరాన్ని గరిష్టంగా 2 గంటలు, కనిష్టంగా 2.5 గంటల్లో వెళ్లడానికి అవకాశం ఉంటుంది. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కాబట్టి 100 కిలోమీటర్ల వేగ పరిమితి ఉంటుంది. పైగా NH-65 లాగా ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు ఉండవు. ఈ లెక్కన 200 కిలోమీటర్ల దూరాన్ని 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే కేవలం 2 గంటల్లోనే చేరుకోవచ్చు. అమరావతి నుంచి హైదరాబాద్కు ప్రతిపాదించే గ్రీన్ ఫీల్డ్ హైవే పెదకూరపాడు, బెల్లంకొండ, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, చందూర్, ఆరుట్ల మీదుగా ఇబ్రహీంపట్నం దిగువ నుంచి కానీ ఎగువ నుంచి కానీ అలైన్మెంట్ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం DPR పిలిస్తే ఖచ్చితమైన అలైన్మెంట్ సమాచారం తెలుస్తుంది.